అకాల వర్షంతో నిర్మల్ జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో రైతుల ధాన్యం తడిసింది. ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, జన్నారం మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా ధాన్యం అమ్మేందుకు రైతులు ఎదురు చూస్తుండగా తేమ సాకుతో అధికారులు కొనుగోలు చేయలేదంటున్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో ధాన్యం తడిసిపోయిందని, తడిసిన పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. రోజుల నుంచి పోతే తేమ వస్తలేదు, 20 ఉన్నది, 18 ఉన్నది అనుకుంటా, జోకలేదు. ఇప్పుడు వర్షం మొత్తం తాడిపత్రిలు అంటే మా దగ్గర అసలు తాడిపత్రిలే లేవని చెప్పిండ్రు అధికారులు. ఇక్కడ ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు నానిపోయినాయి. ఇప్పుడు బాధ్యులు ఎవరు, నష్ట పరిహారం ఎవరు చేస్తారు? ప్రభుత్వం మమ్మల్ని ఆలుకొని వెంటనే కాట చెప్పాలని మేము రైతులను కోరుకుంటున్నాం. మేము ఈడికి పోసి 13 రోజులు 14 రోజులు అవుతుంది. దాదాపు సగం జోకిండ్రు, సగం జోకలే. తేమ ఉన్నదని ఆపిండ్రు. ఒక్క ట్రాక్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు జోకులు లేదు. అవి మేమేం చేసినా కానీ ఆగాని అనుకుంటున్నారు. మేము అక్కడి నుంచి గోసంపల్లి నుంచి రావాలంటే రాలేకపోయినాం. అధికారులే తాడిపత్రి ఇయ్యలేరు. మాకు ఇప్పటికి ఇబ్బంది మొత్తమైంది. మొత్తం నానిపోయినాయి. మేమేం చేసుడు ఏం చేయకుండా మాకు న్యాయం చేయవలసిన, ఏ శక్తి లేకుండా జోకవలసిన అవసరం కోరుతున్నాం ప్రజలు. ఐకేముల పోతే వాళ్ళు పచ్చిగున్నా అన్నారు. 8 రోజులతో తిప్పలు పడుతున్నారు. రోజు నేర్పుకున్నాడు, కుప్పయేసుడు, తాడిపత్రి ఒకటి అంత లేదు. ఎంతగానో తీసుకొచ్చాడు, ఏడకెళ్ళ కొనుకొచ్చాడు. టైంకు రాత్రి అనుకోరాకుండా వాడ తెల్లని దాకా తడిచినాయి. మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఇట పరిస్థితి ఏం కావాలా? మేము ఏం చేసుడు? ఇది ఏ గతి కావాలా? మేము